ఈ వార్త ఒకటి ప్రధానంగా అన్ని పేపర్స్లో ఉంది. సన్నబియ్యం సంబురాలు. ఈ సన్నబియ్యం రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. సో ఈ సన్నబియ్యాన్ని ఇంకా ప్రమోట్ చేయాలని, కొంత ఇది పొలిటికల్గా మైలేజ్ వచ్చే అంశం కాబట్టి మంత్రులు, నిన్న ముఖ్యమంత్రి కూడా ఈ సన్నబియ్యం ఈ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. సన్నబియ్యం సంబురాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారు తులసమ్మ ఇంట్లో భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు, నాయకులు. ఇట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇంకో దగ్గర ఇంకో మంత్రి, ఇట్లా ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సహపంక్తి భోజనాలతో పాజిటివ్ ఫీడ్బ్యాక్. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో. సారపాకలో సీఎం పాల్గొనడంతో ఉత్సాహం. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన. ఆటంకాలు లేకుండా కొనసాగించబోతున్న ప్రభుత్వం, పేద కుటుంబాలకు తగ్గబోతున్న ఆర్థిక భారం. ఏదేమైనా ఇది మంచి స్కీమ్. ఇది దాంట్లో మనం ఎలాంటి నెగిటివ్ పాయింట్ని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ ఎంతవరకు దీన్ని కంటిన్యూ చేస్తుంది అన్నది ఒక పాయింట్. మంచి బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి ఇస్తుంది అన్నది కూడా ఇంకొక పాయింట్. ఎందుకంటే ఆ నూకలు ఎక్కువగా ఉండి, ఏదైనా డస్ట్ ఉండి ఇదిగా ఉంటే పబ్లిక్ కూడా అరే ఇచ్చేదేదో ఇచ్చేది మంచిది ఇవ్వచ్చు కదా అన్న ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. కొంతమంది అంటున్నారు ఇది కొంత బంక అవుతుంది అన్నం అని కూడా చెప్తున్నారు. మేబీ కొత్త రైస్ ఇవ్వడం వల్ల వాటర్ ఎక్కువ పోయడం, ఇంకో దాని వల్ల కూడా అవ్వుతుండొచ్చు. సో ఏదేమైనా ఆ ఆలోచన రావడం గొప్ప విషయమే. ఎందుకంటే ఆ రేషన్ షాప్లో నుంచి వచ్చే దొడ్డు బియ్యాన్ని చాలామంది తినట్లేదు. తినకుండా ఆ ఊర్లకి వీళ్ళు రేషన్ బియ్యం ఇంట్లోకి వచ్చేది ఆలస్యం. ఆటోల ద్వారా, బైకుల ద్వారా కిలో 10 రూపాయలకు కొనుక్కునే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కొనడము, వేరే రాష్ట్రాలకి, విదేశాలకు తరలించడం జరుగుతున్నది. ఇది వేల కోట్ల కుంభకోణం. అది బయట కూడా పడ్డది చాలా జిల్లాల్లో. పీడిఎస్ రైస్కు సంబంధించిన స్కామ్. సో కాబట్టి ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళు దాన్ని అమ్మడం చేయరు, అదే తినడానికి అవకాశం ఉంటుంది. బయట సన్నబియ్యం కిలో 50 నుంచి 60 రూపాయల వరకు ఉన్నది. సో ఇవన్నింటి నేపథ్యంలో ఇది మంచి స్కీమ్, మంచి నిర్ణయమే. కానీ దీన్ని పగడ్బందీగా అమలు చేయాలి. ఎక్కడ ఏ కుంభకోణం, ఏ స్కామ్ జరగకుండా పారదర్శకంగా చేయాలి. మంచి బియ్యాన్ని ప్రజలకు ఇవ్వాలి. దాన్ని ఇప్పుడు మీరు ఈడ పోయి తిన్నట్టు కాదు, మీరు ఈడ పోయి ఒకరోజు కూర్చొని తిన్నట్టు కాదు, ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఎట్లా ఉన్నది, ఏం రైస్ వస్తున్నదని. రాబోయే రోజుల్లో కూడా ఈ రైస్ని ఎప్పటికప్పుడు ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని ఎంతవరకు ఇస్తారన్నది మనకు భవిష్యత్తులో చూద్దాం. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా జిల్లా అధికారులతో మాట్లాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఒక కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో మాట్లాడారు. ఆ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇది ప్రజల్లో పాజిటివ్ ప్రభావం కల్పించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొనసాగించనున్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సైతం ఇదే సంప్రదాయాన్ని కొనసాగించడంతో ఇకపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దీన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. సన్నబియ్యం స్కీమ్ ఓ గేమ్ చేంజర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ దుకాణం ద్వారా సన్నబియ్యం అందేలా ఆ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ సైతం తగినంత స్టాక్ దుకాణాలకు వెళ్లేలా సంబంధిత అధికారులను, జిల్లా కలెక్టర్లను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ స్కీమ్ అనేక విధాలుగా లబ్ధిదారుల కుటుంబాలను ఆదుకుంటుందని, దీని ప్రభావం మొత్తం కుటుంబ ఆర్థిక అవసరాలపై ఉంటుందని మంత్రులు ఉదాహరణలతో సహా వివరించారు. నెలకు 1250 రూపాయలు ఆదా. మార్కెట్లో కిలో 50 రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో సగటున 4 సభ్యులు ఉండే కుటుంబానికి తలా 6 కిలోల చొప్పున మొత్తం 24 కిలోల సన్నబియ్యం అందుతుందని, దీంతో నెలకు 1250 రూపాయలు ఆదా అవుతుందని మంత్రి ఉత్తమ్ సహా పలువురు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలో వివరించారు. దీనికి తోడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వంట గ్యాస్ సిలిండర్ను 500కి అందించడం, ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటి ప్రభుత్వ సహాయంతో కుటుంబానికి కనీసంగా 4-5 వేల రూపాయలు ఆదా అయినట్లే అని వివరించారు. రేషన్ దుకాణం ద్వారా తీసుకున్న బియ్యంతో వండిన అన్నాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తినడంతో ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు వెలువడ్డాయి. ఆటంకాలు లేకుండా కొనసాగించబోతున్న స్కీమ్. ఈ స్కీమ్ను ఎప్పటికీ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెలా సరఫరా చేయాల్సిన మోతాదు పైన పౌర సరఫరాల శాఖ లెక్కలేసుకున్నది.
రైతాంగాన్ని సన్నబియ్యం పండించేలా ప్రోత్సహించడంతో పాటు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నందున ఈ స్కీమ్ నిరంతరం కొనసాగించేందుకు ఆటంకాలు ఉండబోవన్నదే మంత్రి ధీమా. రాబోయే రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు సన్నబియ్యంతో సహపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికి వీళ్ళకి మేలుకొచ్చినట్టుంది. ఒక పథకం ప్రారంభించిన తర్వాత దాన్ని ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలి రాజకీయంగా అని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటి తర్వాత సరే ఏదేమైనా మరి ఇప్పుడు చాలామందికి ఇమీడియట్గా మరి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే నాకు రేషన్ కార్డు లేదు, ఎక్కడ సన్న బియ్యం అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు రేషన్ కార్డు ఎప్పుడో 15 మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు దగ్గరికి వస్తుంది, ఇంకో 2-3 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇంతవరకు రేషన్ కార్డు లేకపోయాయి కదా. మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇష్యూ చేయాల్సింది రేషన్ కార్డ్. కానీ ఆ రేషన్ కార్డు ఇంకా చాలామందికి రాలే. 10 ఏళ్ళుగా కేసీఆర్ ఇవ్వలేదు. మీరు అధికారంలోకి వచ్చినాక ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు అందరూ సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఇదే సన్నబియ్యం అర్హులైన చాలామంది పేదవాళ్ళకి ఇంకా రావట్లేదు కదా రేషన్ కార్డు లేకపోవడం వల్ల. సో తక్షణం రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. కామెంట్ సెక్షన్లో అదే అడుగుతున్నారు. ఎక్కడ పొద్దునే అడిగినవారు రేషన్ కార్డ్స్ గురించి ప్రభుత్వాన్ని అడగండి. రాజు చిట్టిరెడ్డి సన్నబియ్యం ఎట్లున్నాయి బ్రదర్, తిన్నారా ఎవరన్నా? ఇస్తలే హైదరాబాదులో అట. ఇట్లాంటివి ప్రభుత్వము మీరు ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు కాదు, దాన్ని ఫుల్ఫిల్ చేయాలా. రఘు అన్న వాస్తవంగా సన్నబియ్యం ద్వారా ప్రభుత్వానికి ప్రజల ద్వారా మంచి స్పందన వచ్చింది. ఇదే విధంగా ఆలోచించి ఈ సంవత్సరం పేద మధ్య విద్యార్థులకు ప్రభుత్వం తరపున నాణ్యమైన విద్య కూడా అందిస్తే బాగుంటుందని చెప్తున్నారు ఆయన. కేసీఆర్ కంటే 100% రేవంత్ రెడ్డి బెటర్. బ్రదర్ ఒక్క స్కీమ్లో మనం ఈయన బెటర్ ఆయన బెటర్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది మనకు అలవాటు అయిపోయింది. ఒక స్కీమ్ ఒకటి మంచిది ఇంప్లిమెంట్ చేయగానే ఆహా ఓహో అనడం, తర్వాత ఇంకొకటి ఆయన ఏదైనా తప్పు చేయగానే ఏమో ఇంతగానే దరిద్రులు లేదని మళ్ళీ అనడం. దయచేసి మనం ఆలోచించాల్సిన మొత్తం ఓవరాల్గా మనం రూలింగ్ ఎట్లా చేస్తున్నారు, పాలన ఎట్లా అందిస్తున్నారు, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఇవన్నీ ఆలోచించాలి. ఈ రేషన్ బియ్యము లేకపోతే ఈ చిన్న ఉచిత బస్సు 500 రూపాయల గ్యాస్ ఇది కాదు పరిపాలన అంటే. పరిపాలన అంటే ప్రజలకు ఉపాధి కల్పించాలి, ప్రజలకు పని కల్పించాలి. ఎవరన్నా అడిగిరా మాకు ఈ బియ్యమి ఆ బియ్యమి ఈ స్కీమి ఆ స్కీమి అని పని కల్పించడం ఆయన అని అడుగుతున్నారు. ఆ పని కల్పించకుండా ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ ఈ పార్టీలు తెర మీద, ఏ పార్టీ అయినా కావచ్చు, మొన్న బీఆర్ఎస్ అయినా కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ అయినా కావచ్చు, ఇంకోటి కావచ్చు. తెలంగాణలో భూమి ఉన్నది, భూమి పంచుర్రి, ఎందుకు పంచరు? అది మాత్రం అడగొద్దు. అది మాత్రం వాళ్ళు తింటారు, సన్న బియ్యం మనం తినాలా? వాళ్ళు బియ్యం తినరు, భూములు తింటారు. వాళ్ళు పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి వాళ్ళకి అవసరాల మేరకు భూమి తింటారు. మనకు ఆ భూమి ఇయ్యరు, మనకి మేము సన్న బియ్యం ఇస్తున్నాం మీకు ఇది ఇస్తున్నాం అని చెప్పి ఓట్లు కొడతా ఉంటారు. మనమేమో ఆహా ఓహో అని ఇదే ఎక్కువ అయిపోయినట్టు మన జీవితాలకి. ఎంత అవుతుంది నీకు అదే పని కల్పిస్తే నీకు ఎంత వస్తుంది? నువ్వు అది కొనుక్కొని తినలేవా? సో ఈ ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉన్నది. నూకలు వస్తున్నాయట, శివ బీజేపీ అంటున్నాడు. నరసింహారెడ్డి రఘు అన్న సూపర్గా ఉన్నాయట. జర మంచిగా సమరం అని రాసినవాడు. సూపర్ నూకలు వస్తున్నాయి. హైదరాబాద్ గోల్నాకలో సన్న బియ్యం ఇవ్వట్లేదు. ఏమి ఇస్తున్నారు మరి? సన్న బియ్యం వేయకుండా దొడ్డు బియ్యం ఇస్తున్నారా? రఘు అన్న గ్రూప్ 1 గురించి మాట్లాడండి. అన్నింట్లో రేవంత్ బెటర్, రేషన్ కార్డ్ అని కలిపేశారన్న. ఏందో అర్థం కాలే నాకు. అన్న కల్తీ రేషన్ అట. నీళ్లు నిధులు నియామకాలు ఏవి పనికిరాని రాజకీయాలు, టీవీ ఛానళ్ళు, వ్యాపారవేత్తలు. వెరీ గుడ్. రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ల వరకు రైతు బంధు రావట్లేదట. ఈ స్కీమ్ కూడా పూర్తిగా చేయట్లే. ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చి మాట్లాడాలి. అన్ని గ్యారంటీలకు రేషన్ కార్డే ప్రామాణికం అంటారు. అది ప్రభుత్వానికి తెలుసు. మేము కూడా అదే అడుగుతున్నాం ముందు నుంచి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కావాలంటే రేషన్ కార్డు కావాల్సిందే. ఎందుకంటే అక్కడ సెకండ్ కాలమే ఆన్లైన్లో రేషన్ కార్డు మ్యాండేట్ అడుగుతున్నారు, స్టార్ గుర్తుపెట్టి. మరి ఇప్పుడు రుణమాఫీ రేషన్ కార్డు కావాల్సిందే. ఇప్పుడు 2 కొడుకులు ఉంటే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్లిళ్ళు అయినాయి, 5-10 ఏళ్ళ కింద. వాళ్ళిద్దరు ఒకే రేషన్ కార్డులు ఉన్నారు, ఇద్దరి మీద లోన్లు ఉన్నాయి, ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు. ఒక ఆయనకే మాఫీ అయింది, ఇంకో ఆయనకి కాలే. ఇట్లా చాలామంది ఉన్నారు. విద్యా వైద్యం ముఖ్యం,
అదే చెప్తున్నాం మేము కూడా, విద్యా వైద్యం ముఖ్యం. ఇప్పుడు చూడండి, వీళ్ళు సన్నబియ్యం ఇచ్చినామంటారు, ఉచిత గ్యాస్ ఇచ్చినామంటారు. అరే మా పిల్లలకు చదివేదిరా బాబు అంటే 7% బడ్జెట్ పెట్టి ఆ విద్యని ఎటు కాకుండా చేస్తున్నారు. వైద్యం, రోగం వస్తే ఎటు పోవాలా? రోగం వస్తే ఏం చేయాలా? సన్నబియ్యం ఏమైనా మందా? ఉచిత గ్యాస్ ఏమైనా మందా? రోగం వస్తే హాస్పిటల్కి పోవాలా? ఎక్కడికి పోవాలా? వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం ఇవాళ ఓన్లీ హెల్త్ మీద. మీరు ఒక్కసారి జనవరి నుంచి డిసెంబర్ వరకు, 2024 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు వైద్యం కోసం మనకి 2 పిల్లలు ఉంటే హాస్పిటల్కో మందులకో ఖర్చు పెట్టిన ఖర్చు ఎంతో లెక్కలు తీయండి. ఈ సన్నబియ్యము, గ్యాస్ ఇవన్నీ కలపండి. ఇది ఇంకొక వైపు చూడండి. వైద్యానికి కేటాయించిన బడ్జెట్ జస్ట్ 4% మాత్రమే. రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయడంలో విఫలం. సన్నబియ్యం బాగున్నాయి, మేము స్కీమ్ని తప్పుపట్టట్లేదు, మంచి స్కీమే, కానీ ఇది మాత్రమే ప్రజల జీవితాలను మార్చదు. ఏ ప్రభుత్వాలైనా ఉచిత పథకాలకు ప్రజలకు చూపే లంచం మాత్రమే. విద్యా, వైద్యం, ఉపాధి కల్పిస్తే సరిపోతుంది. అసలు మన ఎలక్షన్స్ కూడా వీటి ఎజెండాతో జరగట్లేదు కదా. మా నిజామాబాద్ రూరల్లో ఒకే రోడ్డుకు 2 శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకున్నారట. వెరీ గుడ్. ఉచితంగా ఎవరికి కావాలి బ్రో? జాబ్స్ ఇస్తే మేము కొనుక్కొని తింటూ ఉంటాం. 317 జీవో గురించి మాట్లాడండి. అన్ని సమస్యలే. నో స్టాక్ బోర్డు పెట్టినట్టు ఒక దగ్గర చిలుగులపల్లి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. విద్య పైన మురళి సార్తో ఇంటర్వ్యూ చేయగలరు రఘు అన్న. తప్పకుండా చేద్దాం మళ్ళీ ఒక్కసారి. మరి ఇప్పుడు ఆయన చాలా రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ని ప్రభుత్వం ఏం పరిగణలోకి తీసుకుందో, ఎందుకంటే బడ్జెట్లో అయితే కేటాయింపులు లేవు. ఇది పబ్లిక్ ఒపీనియన్. మాట్లాడదాం. ఎక్కడ ఉన్నాం మనం? ఏ పేపర్? స్వేచ్ఛ. మనం స్కీమ్ని తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే ఇది కనీసం అట్లీస్ట్ ఒకటి అందుతుందని మనం అనుకోవాలి. కానీ దీన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఈ నో స్టాక్ బోర్డులు, నూకలొచ్చుడు, లేకపోతే మంచి బియ్యం ఇవ్వకపోవడాలు, ఇట్లాంటి వాటి వల్ల మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అది మీరు ప్రణాళికాబద్ధంగా, ప్లాన్డ్గా మీరు చేసుకుంటే మీకు కొంత పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంది.